కవర్ చేస్తున్నాం. సో ఇంతకుముందు మనకి ఎరువుల గురించి కానీ, మనకి మట్టిలో ఉన్న పోషకాహారాల గురించి కానీ, ఈరోజు మనం విత్తనాల వేల గురించి మాట్లాడుకున్నాము. మన గౌరవ మినిస్టర్ గారు కూడా ఇంతకుముందు మీరు అందరూ విన్నారు, వాళ్ళకి కూడా ఇదే మెసేజ్ ఇచ్చారు. ఈ సంవత్సరం మనకి ఎల్ నీనో ఉంది కాబట్టి, అది మొత్తం ప్రపంచంలో ఒకటి ఫినామినా ఉంది కాబట్టి, సో దీనివల్ల మా దేశంలో కూడా వచ్చిన మాన్సూన్ కాలంలో వర్షాలు చాలా తక్కువ రావడానికి అవకాశం ఉంది. సో అందుకే మీతో ఇది కంది పప్పుల గురించి కానీ, మనకి వేరే బియ్యం వెరైటీస్ కానీ, మనకి నువ్వులు కానీ, వెజిటేబుల్ కానీ, దీని గురించి మాట్లాడడం జరుగుతున్నది. సో మనోహరాబాద్ మండలం అనేది మనకి ఎలా ఉంది, ఆల్రెడీ ఇక్కడనే చాలా మంది కూరగాయల అన్ని పంటలు చేస్తున్నారు. కానీ దీంతో పాటు ఇంకా చాలా మంది ఇప్పుడు కూడా బియ్యం మీద డిపెండెంట్ ఉన్నారు. ఈ బియ్యం చేస్తేనే మనం రెగ్యులర్గా ఒక పనిలాగా అయిపోతున్నది. సో అది కాకుండా బికాజ్ ఇది వానాకాలం సీజన్ అయిన తర్వాత మళ్ళీ ప్రొక్యూర్మెంట్ టైంకి కానీ, ఈ జూలై ఆగస్ట్లో కూడా ఒకవేళ వర్షం తక్కువ వస్తే ఎవరైనా రైతులు వంట మొత్తం ఇదే బియ్యం చేసిన ఉంటే వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. సో దాని గురించి మీకు చెప్పడానికి మీరు సరే కొద్దిగా మీరు వరి చేస్తే కూడా ఇంకా కొద్దిగా ఏదో మీకున్న 2 ఎకరాలు 1 ఎకరా ఇది పెట్టండి, 1 ఎకరా ఇది మీరు నాటేస్తే కనీసం మీకు మొత్తం నష్టం జరుగుతుంది. అది మా ఉద్దేశం. ఈ ఉద్దేశంతో ఈరోజు ఇక్కడే ఈ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేశాము. దీంట్లో మీరు కంది పప్పులు కానీ, వేరే పప్పులు ధాన్యాలు కానీ, ఆయిల్ పామ్ కానీ, మనకి కూరగాయలు కానీ ఏదైనా తీసుకొని ఉంటాయి. తర్వాత మార్కెటింగ్ కూడా మనోహరాబాద్ మండలికి సిటీ పక్కనే కాబట్టి మంచి అవకాశాలు ఉన్నాయి మనకి కూడా. తర్వాత రైతులకి ఇబ్బంది కాకుండా ఉంటే మనకి కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ ఒకటే పద్ధతి పరంగా మనం ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. విత్తనాల గురించి, ఎరువుల గురించి మీకు ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నాయి, ఇక్కడే మీకు మనం కొన్ని చూపిస్తున్నాము. సరే వీటి ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఒకవేళ కావాలంటే ఈసారి ఇది ఎక్కడి నుంచి కొంటాం, ఇది ధరలు కరెక్ట్ ఉన్నా లేదా, ఏదైనా ఉన్నా సరే మన మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు, డిఏ గారు ఉన్నారు, మీరు కాల్ చేసి కనుకోండి, మీరు మాట్లాడి కనుకోండి. ఈసారి నాకు ఎక్కువ కావాలి, మా ఊర్లో ఇంకా చాలా మంది అడుగుతున్నారు దీని గురించి, ఎక్కడి నుంచి తీసుకుంటాం, దానికి కూడా మనం మీకు హెల్ప్ ప్రొవైడ్ చేస్తాం. కానీ మీ తరఫు నుంచి ఇది ఒకటే ఆసక్తిగా ముందుకు వెళ్ళడానికి మన తరఫు నుంచి ఒకటే కోరిక. సో దట్ తర్వాత మనకి వానాకాలంలో కూడా మా రైతులకి ఇబ్బంది రాకుండా ఆ ఉద్దేశంతో ఇక్కడే రావడం జరిగింది. సో ప్రతి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రతి మంగళవారం ఈ రైతు నేస్తున్నారు. రైతులు కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు మన పక్కన జిల్లాలో, మన మా జిల్లాలో కానీ. అది కూడా ఒకవేళ చూపించాలంటే మీకు కూడా పంపించి చూపిస్తాం. వాళ్ళు ఎలా చేస్తున్నారు, మీరు డైరెక్ట్గా వీళ్ళతో మాట్లాడి కూడా కనుక్కోవచ్చు. సో దట్ మీకు కూడా ఐడియా ఉంటుంది, సరే ఈయన కూడా ఇట్లాంటివి చేస్తారు, మా రకమైన మట్టి ఉంది, మా రకమైన సమస్యలు ఉన్నాయి, గోధుమల సమస్య కూడా చేస్తున్నారు. కానీ ఆదాయం కూడా వాళ్ళే ఉంటుంది. ఒక్కటే ఏమైతుంది, సిగ్నల్ ఫార్మేట్ చేస్తే ఒక్కరే చేస్తే వాళ్ళకి మార్కెటింగ్ కొద్దిగా టైం ఎక్కువ అవుతుంది. సో 2-3 ఫార్మర్స్ కలిసి చేస్తే కాబట్టి మీకు ఇంకా ఆదాయం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అది కూడా ఇక్కడే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నాం మేడం. దాంట్లో భాగంగా మనకి గవర్నమెంట్ ప్రిఫర్ చేస్తున్న ఈ 7 రకాల విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ విత్తనాలన్నీ మన డీలర్స్ దగ్గర కూడా అవైలబుల్ పెడుతున్నాం మేడం. అట్లాగే మనోహరాబాద్ మండలంలో సీడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి మేడం. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదైతే ఇంప్రూవ్ వెరైటీస్ మనకి ఈ సెగ్మెంట్లో ఉన్న విత్తనాలు కూడా రైతులకి అవైలబిలిటీ పెట్టేలాగా కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం మేడం. కొంతమంది ఫార్మర్స్ సో మనము అంటే మనకి ప్రతి మంగళవారము 10 గంటల నుంచి 11:30 నుంచి 12 వరకు ఇలాగే రైతు నేస్తం ప్రోగ్రాం అంటే ప్రతి మంగళవారం ఉంటుందన్నమాట. సో ఈ ప్రోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మనం రైతులని పంటలు పండిస్తుంటాం. సో ప్రతి వారం అంటే మన పంట పెరుగుతుంటుంది కదా, పెరిగినప్పుడు దానికి అనుగుణంగా మనకు ఎరువులు ఏం వాడాలి, లేకపోతే పురుగులు ఏమొస్తున్నాయి, లేకపోతే రోగాలు ఏమొస్తున్నాయి, లేకపోతే మనకి ఇక్కడ అనుగుణంగా మన పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం నేర్చుకోవడానికి మనకి శాస్త్రవేత్తలు, మనమైతే
ఒకవేళ ఏదైనా పంట గురించి నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్తాం? శాస్త్రవేత్త మన దగ్గరికి వస్తారా? రాదు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న శాస్త్రవేత్తలు అందరూ అక్కడ కనిపిస్తారు. మనకి ఏదైనా అంటే వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అలాగే మనకి రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా నివృత్తి చేస్తారు. సో ఈ ప్రోగ్రామ్ సదుద్దేశం ఏంటి అని అంటే ప్రతి రైతు పాల్గొనాలి, వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు పంట వేసుకొని వాళ్ళకి ఆదాయం రావాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తుంది. సో మనకి ట్యాక్స్ రెడ్ గ్రామ్ వచ్చింది, గ్రీన్ గ్రామ్ టైం తీసుకొని పోయి ఆటో తీసుకొని వేసుకొచ్చుకుంటుంది. లైన్ మీద సంవత్సరం ఎప్పుడు ఉంది, టైం సేవ్ అయింది. other crops, sweet seeds, moisture. So there would be a limit. Yes. Maximum they Central government